అనగనగా సరయూ నదీ తీరాన అయోధ్య అనే ఒక అందమైన నగరం ఉండేది. వీర పరాక్రములు అయిన దశరథ మహారాజు పాలనలో అక్కడి ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లారు. దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు సతీమణులు. మహారాజుకు సంతానం లేదని చింతిస్తూ ఉండగా వశిష్ఠుడు అశ్వమేధం, పుత్రకామిష్టి అను 2 యాగాలను చేయాలని సెలవిచ్చారు. ఆ యాగఫలమే దశరథునికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. ఆ నలుగురు గొప్ప వ్యక్తిత్వమే కాకుండా యుద్ధ వీర పరాక్రమములు సంపాదించారు. अथ 15 सर्गः। मेधावी तु ततो ध्यात्वा स किञ्चिदिदमुत्तरम् लब्धसंज्ञस्ततस्तम् तु वेदज्ञो नृपमब्रवीत्। इष्टिम् तेऽहम् करिष्यामि पुत्रीयाम् पुत्रकारणात् अथर्वशिरसि प्रोक्तैर्मन्त्रैः सिद्धाम् विधानतः। ततः प्राक्रमदिष्टिम् ताम् पुत्रीयाम् पुत्रकारणात् जुहावाग्नौ च तेजस्वी मन्त्रदृष्टेन कर्मणा। ततो देवाः स गन्धर्वाः सिद्धाश्च परमर्षयः भागप्रतिग्रहार्थम् वै समवेता यथाविधि। ताः समेत्य यथा न्यायम् तस्मिन् सदसि गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती। విశ్వామిత్రుడు రామలక్ష్మణుల సహాయముతో యాగం పూర్తి చేసుకుని వెళ్తుండగా మిథిలానగరములో జనక మహారాజు తలపెట్టిన సీతా స్వయంవరానికి వారిరువురినీ తీసుకుని వెళ్తాడు.
జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక కళ్యాణముతో తమురారండి ఇది కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాపికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి సీతారాముల కళ్యాణము చూతమురారండి ప్రభు నాకు ఇచ్చిన 2 వరాలు తీరుస్తారా? ఏమిటి? నా కుమారుణ్ణి భరతుణ్ణి రాజుని చేయండి, రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపేయండి. నీకేమైనా మర్చిపోయిందా? నీ గాలాల ముందు బిడ్డైన రాముణ్ణి అడిగి పంపమంటున్నా. రాముని నా పురాణం కూడా లేదు. నా మీద ఒట్టేసి చెప్పారు, ఇచ్చిన మాటని తప్పకూడదు. రాముడు ఖచ్చితంగా వనవాసానికి వెళ్ళి తీరాల్సిందే. తండ్రి గారంతా దివా ఉన్నారు. కుమారా భర్తని రాజును చేయాలని నీ 14 సంవత్సరాలు వనవాసానికి పంపాలని నీ తల్లికైతే నేను కోరింది. నేను పంపించడానికి అంగీకరించట్లేదు. సత్యధనోదులను మీరు ఉత్సవమోహంతో ఇచ్చిన మాటను తప్పడం తండ్రి. నేను ఆ వనవాసానికి వెళ్తాను. నేను మీ వెంట వచ్చేదాను. నన్ను ఆజ్ఞాపించండి. సీత, విపాలంగా పెరిగిన నీవు ఆంధకారంలో ఉండలేవు. వద్దు సీత, వద్దు. మీరు ఎక్కడుంటే అక్కడే వెళ్తాం. కారణకండి ప్రభు. అన్నా, నేను విష్ణువేను. ఒక్క క్షణం కూడా ఉండలేను. చావేనా బ్రతికేనా నీతోనే. రామా, నిన్ను కనిపించింది అడవిలకు పంపడానిక? వెళ్ళవద్దు నాయనా, నిన్ను విడిచి నేను బ్రతకలేను. ఇదిగో లేక వేసుకోవాల్సిన నారచీరలు. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు
చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు రారే మునులు ఋషులు, ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా, కొండ కోనాడవి సెలయేరు సరయూ నది, అడగండి న్యాయం ఇదేనా, గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు, రామ వద్దనలేరా ఒకరు, నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు రాజవారి చిన్నవాడా వల రాస కళల వగ కాడా, నీలాల మేఘాల నిగనిగలు గలవాడా, చూసింది నిన్ను చూసింది నా కన్నేమో, నిన్ను చూసింది చూసింది నిన్ను చూసింది నా కన్నేమో, నిన్ను చూసింది తమ్ముడు విన్నాను మీ అన్న చెప్పాడు, నువ్వు నాకు బాగా నచ్చావు, నా ముక్కు చెవులు చక్కదనానికి ముక్కు పడుతుంది, రా ముందుకి రా, ముందుకి రా, తండ్రి కాలు వస్తే కాలంటానా, నేనేమో అన్నయ్య సేవకుంది, నువ్వు నాకు జోడి అయితే సీతమ్మ దాస్తావు, ఆలోచించుకో, ఆదానికి పెద్ద ఆలోచన, దాన్ని అడ్డు తొలగిస్తే సరే. స్వామి ఒకసారి అక్కడ చూడండి, స్వర్ణజింక అబ్బా ఎంత బాగుందో కదా, ఇంకా నాకు కావాలి స్వామి. అలాంటి తెస్తాను అన్న అది రాస్తున్నాడు, చెప్పామా, అది నా దేవి కోరిక, నిజమా మాయతో ఇచ్చుకొని వస్తా, అప్పటి వరకు వదినని జాగ్రత్తగా చూసుకో. లక్ష్మణ, సీత, లక్ష్మణ, సీత. లక్ష్మణ విన్నావా, నా స్వామి ఏదో ఆపదలో ఉన్నారు, త్వరగా వెళ్ళు. ఎప్పుడా అన్నకు ఆపద అయినా అన్న వచ్చేంత వరకు మళ్ళీ విడిచి వెళ్ళలేను, అంటే అన్నకి ఏమైనా పర్వాలేదా? ఇప్పుడు మీ దుర్బుద్ధి నాకు అర్థమైంది, నా స్వామికి ఏమైనా జరిగిందనుకో నేను మాత్రం నీకు దక్కను. తల్లి ఎంత మాట్లాడినావు తల్లి, నిజం దాంగా పురుషు అన్న అర్థం నాకు తల్లి కంటే ఎక్కువ. అలా అయితే నేను ఆజ్ఞాపిస్తున్నాను, తక్షణమే వెళ్ళు. అయితే తల్లి మేము వచ్చేంత వరకు ఏం చేయను, ఈ గీతం నాటుకోవాలి. భవతి భిక్షాంతి, భవతి భిక్షాంతి, స్వీకరించండి ప్రభు. ఏమది దూరంగా నిల్చొని మిమ్మల్ని అవమానిస్తున్నావా? ఈ గీత దాటి వచ్చి రాలేను స్వామి, ఈ గీత దాటి బయటికి రావద్దని లక్ష్మణుని ఆజ్ఞ. ఓం నమ శివాయ.
శివపచారం చేస్తావా? ఈ గీత దాటి వస్తావా? సీతారాముల వియోగము ఆతలపే హృదయ విదారకము నాతిని కానక రామయ్య నలుమూలల కనలు చూవితికే సీత సీత అనుకేకలతో భూతలమే కంపించే సీత సీత అనుకేకలతో ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది. ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది. ఎందుకో ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంది. వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తూ తండ్రి తలంపుకొచ్చిందా స్వామి? ఊరడిల్లు తమ్మి మీకంట కన్నీళ్ళు నేను చూడలేను. మీదని జంట చూడాలని ఎంతో ఆశపడ్డాను. అమ్మ మా వల్ల జాయదని తెలిసేనా? మీ నాన్న బాబు దక్షిణ దిక్కు వెళ్ళండి. కపి మీరు సుగ్గురి మీకు సహాయపడతారు. అమ్మ మాకు ఎలా అయితే మార్గం ఇచ్చావో అలానే అందరికీ మార్గం ఇచ్చేనని మా తల్లివై వర్ధిల్లు. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిహులో కౌజాగర రామ దూతాతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ పచరంతి కుమతి నివార సుమలికే సంగీ కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కించిత కేశ హాత వజ్ర ధ్వజా విరాజై కాంతే తుజ జనే భూసా జై శంకర సుమన కేసరి నందన తేజ అమ్మ వెళ్ళి సీతాదేవి జాడని కనుక్కొనిరా. లంకేశ్వర దశకంఠ రావణ దేవి నీ కృపా కటాక్షాల కోసం అనుక్షణం తప్పిస్తున్నాను. ఈ లంకేశ్వరుని అనుగ్రహం కోసం అడుగుతున్నాను. నీ ధ్యాస నీ ధ్యానం తప్పు నీచుడా, నేను నీకు ఎప్పటికీ దక్కను. సుందరి నాకు మరణం లేదు. నేను మహేశ్వర ప్రసాదం.
సీతాని కలిసి తీసుకొని వెళ్తాను. లేదు అని మా నాన్న దొంగతనంగా తీసుకొచ్చిన వారిని ఈ విధంగా ఓడించి నా స్వామి నన్ను తీసుకెళ్తాడు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. ఈ చూడాలని నేను నా గుర్తుగా ఇవ్వు నా స్వామికి. అలాగే తాడేశ్వరు. జై శ్రీరామ్. రావణుని అంతమందించే సమయం ఆసన్నమైంది. లంకకు వెళ్ళే దారి ఎలా తెలుసుకోవడం? నాకు తెలుసు ప్రభు. హో ఆదియు అంతము రామునిలోనే. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. రామ్ సీతారాం సీతారాం జయ జయ